నల్గొండ పట్టణంలో బీసీల డిమాండ్ల సాధనకై బీసీ సామాజిక న్యాయయాత్ర చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా దాంట్లో భాగంగా ఈ రోజు నల్గొండకు విచ్చేయడం జరిగిందని వారికి బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐతకోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో బీసీల డిమాండ్లు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు బీసీల జనాభా తమాషా ప్రకారం సీట్లను కేటాయించాలని, లేని ఎడల బీసీల సత్తా ఏంటో రాబోయే లోక్సభ ఎన్నికల్లో చూపిస్తామని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నామని తెలిపారు. గుజ్జా కృష్ణానీలం వెంకటేష్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజీ, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారింగ్ నరేష్ గౌడ్, విద్యార్థి సంఘం నాయకుడు కోంపల్లి రామన్న తదితరులు ఈ యొక్క దాంట్లో పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఇప్పటివరకు 70 సంవత్సరాలు గడుస్తున్న ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మంత్రిత్వ శాఖ ఉంటే విద్య, ఉద్యోగంగా, ఆర్థికంగా మరి వెసులుబాటుగా ఉంటుంది. అన్ని రాష్ట్రాలలో విద్య ఒక మంత్రిత్వ శాఖ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, గురుకులాలు కానీ, అదేవిధంగా స్కాలర్షిప్ కానీ, విదేశీ వెళ్ళాలంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఇవన్నీ కూడా రావాలంటే ఒక మంత్రిత్వ శాఖ లేకపోతే కనుక ఏది కూడా రాదు. కాబట్టి ఇప్పటివరకు 56% ఉన్నటువంటి బీసీలకు కుక్కలకు, నక్కలకు, పిల్లులకు లెక్కలు ఉన్నాయి కానీ బీసీ జనాభా లెక్కలు లేకపోవడం. అందుకనే జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. 2010లో సుష్మా స్వరాజ్ బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక మంత్రివర్యులుగా కేంద్రంలో ఒక ప్రధానమంత్రితోని మన్మోహన్ సింగ్ గారిని బీసీలకు ఎప్పుడైతే జనగణనలో కులగణన పెడితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, అప్పుడే వాళ్ళకు ఫలాలు అందుతాయని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ చెప్తే ఇప్పటివరకు మరి బీజేపీ పార్టీ బీసీల ప్రధానమంత్రి ముద్దుబిడ్డ అయి ఉండి మరి ఇప్పటివరకు కూడా ప్రధానమంత్రి ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ కానీ, అదేవిధంగా జనగణనలో కులగణన చేపట్టకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రతి పార్టీ, ప్రాంతీయ పార్టీ కానీ, రాజకీయ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీ కానీ, జాతీయ పార్టీ కానీ, ప్రధాన పార్టీలు అన్నీ బీసీలకు 10 సీట్లు ఇవ్వాలి, అంటే 52%. అది మా వాటా. ఏ పార్టీ అయితే 10 సీట్లు ఇస్తుందో బీసీలకు, ఆ పార్టీకే బీసీలందరూ ముక్తకంఠంగా పనిచేసి గెలిపించుకుంటారని చెప్పి పార్టీలందరికీ హెచ్చరిస్తున్నాం. ఈ 52% ఉన్న బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే క్రియేట్ అవుతున్న సంపద ఉందో అందులో అన్నింటిలో వీళ్ళందరి యోగదానం ఉంది. సో వీఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద ట్రెజర్. మేము ఎవరిని బిచ్చం అడగట్లేదు. ఇది ఇట్లనే కొనసాగితే మీ పార్టీలన్నీ ఖాళీ చేసి మేమే అతిపెద్ద రాజకీయ శక్తిలాగా ఎదిగి మేమే ఒక కొత్త పార్టీ పెట్టి బీసీ పార్టీ అనౌన్స్ చేసి బీసీలందరికీ సీట్లు ఇచ్చి బీసీలో ఎట్లా గెలిపించుకుంటాం, మిమ్మల్ని అందరూ ఇంట్లో కూర్చోబెడతాం. మొన్న ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో 13వ తారీఖు అతిపెద్ద బీసీ న్యాయయాత్ర చేసినాం. బీసీ భవన్ నుంచి గన్పార్ వరకు విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు 2వ విడత కింద ఈరోజు హైదరాబాద్లో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జెండా ఆవిష్కరణ జరిగి అక్కడి నుంచి యాదాద్రికి బయలుదేరి అక్కడ ఉన్న సంఘాలందరినీ కలిసి, కుల సంఘాలను కలిసి ఇప్పుడు నల్గొండకు వచ్చాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక కూడా ప్రతి కుల సంఘ అధ్యక్షులు అందరినీ కలిసి 25 మంది కింద ప్రతి జిల్లాలో కోర్ కమిటీ వేస్తున్నాం. ఇంకోటి యూత్ వింగ్ ఇప్పుడు చేపట్టే మెయిన్ నెక్స్ట్ ఎజెండా ఏంటంటే YEP, యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. అందులో యూత్ ఎంటర్ప్రైజింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. 625 మండలాల నుంచి ప్రతి మండలంకి 12 మందిని తీసుకుంటాం. ఈ 12 మందికి మేము MSME కింద మా స్వచ్ఛందంగా మా OBC ఆర్గనైజేషన్ నుంచి, యూత్ వింగ్ నుంచి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి ఈ DSC ఏవైతే టీచర్ ఉద్యోగాలు ఉన్నాయో అవే కాకుండా ఓన్లీ ఆ 22,000 ఉద్యోగాలే కాకుండా ప్రతి ఒక్కరు నెలకు ఒక 50,000 నుంచి ₹1,00,000 సంపాదించేటట్టు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ స్కిల్స్ ఇప్పించి వాళ్ళను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేస్తే ఆటోమేటిక్గా మన వర్గాలను మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగి మనం కూడా రాజకీయంగా మన వాటా అడిగే స్థితిలో ఉంటాం. ఇప్పుడున్న పొజిషన్లో అగ్రవర్ణాలు అందరూ మనందరూ తొక్కేస్తున్నారు. సో మేము ఇప్పుడు పనిచేసి ప్రతి జిల్లా తిరిగి మేమేమంత పనిలోకి వస్తలేము. ప్రతి జిల్లాలో
ప్రతి పార్టీలు 30-40 ఏళ్ళ నుంచి బీసీలు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళందరి గురించి మేము చేసే ఈ న్యాయయాత్ర. ఎప్పుడైతే వీళ్ళందరూ పార్టీలో టికెట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉండేది ఓన్లీ 2.5%, 10.5% రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తారు. 56% ఉన్న వాళ్ళకు 27% రిజర్వేషన్. సర్వ కురాలను తెచ్చి బీసీలో పెట్టి బీసీలకు అసలు ఏం న్యాయం చేసింది మీరు? సో అందరికి సభాముఖంగా నేను మనం చేసేది ఏంటంటే బీసీలు అందరూ ఇప్పటి నుంచైనా మేల్కొని ఆ పార్టీల దగ్గర ఈ పార్టీల దగ్గర పనిచేయడం కంటే సెల్ఫ్గా ఒక్కొక్క బీసీ ఒక ముగ్గురు కన్నా హెల్ప్ చేసి వాళ్ళని ముగ్గురిని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో అయినంత వరకు ట్రైనింగ్ ఇస్తాడా, కనీసం కెరియర్ గైడెన్స్ ఇస్తాడా, ముందుకు ఎట్లాలో చెప్తాడా, ఇవన్నీ ఎట్లా వాళ్ళ కనీసం వాళ్ళ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళ కులం, తర్వాత వాళ్ళ సమాజం, సొసైటీ, కమ్యూనిటీ అందరినీ కలుపుకొని పోతే బీసీలు ఆటోమేటిక్గా బాగుపడతారు. ఒక 10 ఏళ్లలో బీసీ ముఖ్యమంత్రిని చూస్తాం తెలంగాణలో. 10 రాష్ట్రాల్లో ఇప్పటికి 10 రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా మన స్టేట్లోనే వివక్ష ఎక్కడా లేదు. ఇంత వివక్షకు గురైనాక కూడా మనం దాని అందులోకెళ్ళి బయటకు రాలేకపోతున్నాం. కనీసం ఇప్పుడన్నా బీసీలందరూ మేల్కొని బయటకు వచ్చి బీసీల వాయిస్ గురించి ఉద్యోగ రిజర్వేషన్లు అయినా, సాఫ్ట్వేర్ కంపెనీలు అయినా, క్రిమి లేయర్ ఎత్తివేయాలి వాళ్ళ ఉద్యోగాల ప్రమోషన్లు అయినా అన్నిట్లో బీసీలో వచ్చి సంఘటితంగా మన జనం మన బలం ఏందో చూపిస్తే రాజకీయ పార్టీలకు వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే అందరికి హెచ్చరిస్తున్నా, అందరు పార్టీలు ఇప్పుడు వచ్చే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్లు కేటాయించాలి. అందరు బీసీలు పార్టీలకు అతీతంగా ఎక్కడెక్కడైతే బీసీ అభ్యర్థులు నించుంటారో అక్కడ అందరం పోయి నించొని గెలిపించి తిరిగి ప్రచారం వేసి గెలిపించుకోవాలి. జై బీసీ, జై బీసీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.